ఇంకా రాడేటి టైం అంతేంది. ఓయ్ బాబా టైం అయిపోతుందిరా. అడుగు. చెప్తానులే కానీ దా ట్రైన్ పడిందిరా దా. నమస్తే అండి అందరికీ. సరదాగా అయినా సీరియస్గా అయినా ఏదైనా వ్లాగ్ చేద్దాం అనుకున్నప్పుడు నా మైండ్లోకి మా ప్రవీణ్ గడి మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ అన్నవరం. ఇంక సెకండ్ ఆప్షన్ ఏం పెట్టుకోకుండా అన్నవరాన్ని లాక్ చేసి అన్నవరం లాక్ చేద్దామని అన్నవరం రత్నగిరి కొండ మీద ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు మేము స్టార్ట్ అయింది కట్టమూరు నుండి. కట్టమూరు అంటే పెద్దాపురం మండలంలోకి వస్తుంది. పెద్దాపురం మండలం, కట్టమూరు గ్రామం, కాకినాడ జిల్లా. అన్నవరం కూడా కాకినాడ జిల్లాలోకి వస్తుంది. కట్టమూరు నుండి జగ్గంపేట వచ్చి జగ్గంపేట ఫ్లైఓవర్ కింద నుండి రైట్ సైడ్కి టర్న్ అయితే రాజమండ్రి వైజాగ్ హైవేలో కలిసిపోతాం. రాజమండ్రి నుంచి అన్నవరానికి దగ్గర దగ్గర ఒక 80 కిలోమీటర్లు వస్తుంది డిస్టెన్స్. అదే కాకినాడ నుంచి అయితే ఒక 50 కిలోమీటర్లు అలా వస్తుంది. మేము స్టార్ట్ అయ్యింది కట్టమూరు నుంచి కాబట్టి కట్టమూరు నుంచి అయినా సేమ్ ఇంచుమించు కాకినాడకు ఉన్నంత డిస్టెన్స్ ఉంటుంది. ఏదో జగ్గంపేట నుంచి అయితే ఒక 5 కిలోమీటర్లు అలా తగ్గుతుందేమో, కానీ కట్టమూరు నుంచి స్టార్ట్ అయినా కాకినాడ నుంచి స్టార్ట్ అయినా సేమ్ ఇంచుమించు ఒక 50-55 అలా వస్తుంది డిస్టెన్స్. ఒకవేళ కాకినాడ మీదుగా రావాలనుకుంటే పిఠాపురం, గొల్లపురోలు, చేబ్రోలు మీదుగా వచ్చి కత్తిపూడి హైవేలో కలవాలి. సేమ్ ఇందాక జగ్గంపేటలో ఎలా అయితే ఫ్లైఓవర్ కింద నుండి వెళ్ళి హైవే రోడ్లో కలిసామో అలాగే ఉంటుంది సేమ్. జగ్గంపేట, కత్తిపూడి రెండు చూడటానికి ఒకేలా అనిపిస్తాయి నాకైతే. అయితే మేము వచ్చింది జగ్గంపేట నుంచి కాబట్టి అటు సైడ్ టచ్ అయ్యే ఊర్లన్నీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. ఎర్రవరం, పత్తిపాడు, చెందుర్తి ఇవన్నీ. సరే మనం అన్నవరం ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాం. అన్నవరం కొండ మీదకి ఘాట్ రోడ్డు మీద మీ వెహికల్స్ మీద వెళ్ళాలంటే అన్నవరం మెయిన్ రోడ్డుకి పక్కనే ఆనుకుని ఈ ఆర్చ్ కనబడుతుంది కదా, ఈ ఆర్చ్ ఉన్న రోడ్లోకి డైవర్ట్ అవ్వాలి. ఎంటర్ అయ్యి ముందుకెళ్తే ఇక్కడ ఈ ఎంట్రన్స్ కనబడుతుంది. కొండ మీదకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మీకు మీ వెహికల్స్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది. బైక్స్కి అయితే ఒక 20 రూపీస్ ఉంటుంది. మాకైతే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. కార్లకి ఒక 30 రూపీస్ అలా ఉండొచ్చు మేబీ. ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకుని మీరు ఘాట్ రోడ్డు మీద ఇంకా ప్రయాణం చేయడమే. ఘాట్ రోడ్డు మీద ప్రయాణం చేసి ఈ కొండ ఎక్కితే కొండ మీద ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు మీ వెహికల్స్. ఎక్కడ పడితే అక్కడ అన్నాను కదా అని చెప్పేసి ఎలా పడితే అలా పార్క్ చేయొద్దు, అక్కడ పోలీసులు ఉంటారు. ఎక్కడ పార్క్ చేసినా సరే ఒక లైన్గా పార్క్ చేయండి, అదైతే బెటర్. తర్వాత కొండ మీద ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ మీరు వాడి తినేసి పారేసిన ప్లాస్టిక్ వస్తువులు కానీ అలాంటివి ఏవైనా సరే ఒక డస్ట్బిన్లో వేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలాంటివి. సో దయచేసి కొండ మీద అంతా శుభ్రంగా ఉంచండి. మీరు తిని పారేసిన వస్తువులు ఏమన్నా సరే అక్కడ డస్ట్బిన్లో వేయడం మీరు మర్చిపోవద్దు. ఎక్కడ పడితే అక్కడ అయితే వేయొద్దు. అక్కడ మీకు ఆల్రెడీ బోర్డ్స్ ఉంటాయి, కొండ మీద ఎక్కడ వేస్ట్ వేయొద్దు, ప్లాస్టిక్ వేయొద్దు అనేసి. అదైతే బాగా గమనించండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు 3 రోడ్లు కనబడతాయి. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, స్ట్రైట్గా ఒక చిన్న బ్రిడ్జ్ టైప్లో కనిపిస్తుంది. బ్రిడ్జ్ టైప్ బ్రిడ్జే అది, ఒక చిన్న బ్రిడ్జ్లా కనిపిస్తుంది. మీరు ఎటు వెళ్ళాలి అని కన్ఫ్యూజ్ పడవద్దు. ఇక్కడ ఎటు వెళ్ళినా సరే మీరు దేవస్థానం దగ్గరికి వెళ్తారు. సో మీరు ఎటు వెళ్ళినా పర్లేదు. మేమైతే బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్ళాం. మ్యాక్సిమం మీరు కూడా బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్ళడానికి ట్రై చేయండి. అటు ఇటు వెళ్ళారంటే అన్నీ చుట్టూ తిరిగి రావాలి, టైం వేస్ట్. సో బ్రిడ్జ్ ఎక్కారంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోద్ది. మా బైక్ ఇక్కడే పార్కింగ్లో పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళిపోయాం మేము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది మా బైక్ కొంచెం ముందుకన్నా అటుకు వెళ్ళిపోవలసింది, అనవసరంగా అక్కడ పార్క్ చేస్తాం అని. ఎందుకంటే అక్కడ ఇంకా చాలా బైకులు ఉన్నాయి పార్కింగ్లో పెట్టి. ముందుకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తాను అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాము. ఇంకొక కనిపిస్తుంది కదా బైక్స్ పార్కింగ్. మీ వెహికల్స్ అన్నీ ఇక్కడ వరకు పార్క్ చేస్తారు. ఇక్కడే కాదు, అంగో కనిపిస్తుంది కదా, అదిగోండి గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం నుంచే మనం లోపలికి ఎంటర్ అవ్వాలి గుడిలోకి. ఇక్కడ ఈ బుడ్డది ఎవరో వాళ్ళ అమ్మ చేయి వదిలేసి వాళ్ళ నాన్న దగ్గరికి క్యూట్గా పరిగెడుతుందని చెప్పేసి స్లో మోషన్లో పెట్టాను వీడియో. ఇదిగోండి మనకు కనిపిస్తున్న ఈ గోపురం నుంచే మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంట్రన్స్ ఇదే గుడిలోకి వెళ్ళడానికి. ఈ గుడికి పక్కనే మనకి షాపులు కూడా ఉంటాయి. మీరు గుడిలోకి పట్టుకెళ్ళడానికి కావాల్సిన పూజ సామాన్లు అన్నీ అక్కడ ఉన్న షాపుల్లో ఉంటాయి. మీకు అరటిపళ్ళు, పూలు, కొబ్బరికాయలు, అగరొత్తులు, పసుపు, కుంకుమ, మీకు ఏ పూజ సామాన్లు కావాల్సి వచ్చినా అక్కడ ఉన్న షాపుల్లో ఉంటాయి. అంతేకాకుండా మీకు దాహం వేసినప్పుడు ఏమన్నా తాగాలనుకున్న జ్యూస్ షాపులు కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ యారమార్క్తో కనిపిస్తున్న ప్రదేశంలోనే గుండెలకి ఇస్తారండి. ఇది గుడి గోపురానికి పక్కనే ఉంటుంది. కాళ్ళు కడుక్కునే ప్రదేశంలో కొంచెం ముందుకి కిందకి వెళ్తే కేశఖండనశాల అని ఉంటుంది. ఆ కేశఖండనశాలలోనే గుండెలకి ఇస్తారు. మా ఊడికి ఆత్రం అక్క త్వరగా గుళ్ళోకి వెళ్ళిపోవాలనేసి
కొబ్బరికాయల షాప్కి వెళ్ళిపోయి కౌంటర్లో కొబ్బరికాయలకి 3 టికెట్లు తీసుకున్నాడు. ఆ టికెట్లు పట్టుకుని కొబ్బరికాయల దగ్గర ఉన్న అన్నయ్యకి ఇస్తే ఆ అన్నయ్య మాకు కవర్ అడిగాడు, మీ కొబ్బరికాయలు మీరే ఏరుకుంటారా అని. మన వాళ్ళు పెద్ద లేట్ చేయకుండా 3 కొబ్బరికాయలు టక్క టక్క ఏరేసి కవర్లు వేసేసారు. సర్లే ఇంకెందుకు లేట్ అని చెప్పేసి పక్కనే ఉన్న కుళాయి దగ్గర కాళ్ళు కడిగేసుకుని చెప్పులు ఒక మూల నిప్పేసి లోపలికి ఎంటర్ అయ్యాం. చిత్రం ఏంటంటే మళ్ళీ మేము తిరిగి వచ్చే వరకు ఆ చెప్పులు అక్కడే ఉన్నాయి. ఏది 10:30కి వెళ్ళిన వాళ్ళు 1 గంట 2 గంటల వరకు అన్నీ తిరిగి పెత్తనాలు చేసి తిరిగి వచ్చేంత వరకు అక్కడ ఉన్నాయి. మా దరిద్రాన్ని ఎవడు అట్టుకెళ్ళలేదు. సర్లేండి ఆ విషయం పక్కన పెడితే మనం ఇప్పుడు గోపురం దాటి లోపలికి ఎంటర్ అయ్యాం. ఈ మెట్లు దిగి కుడి చేతి వైపు తిరగాలి మనం దర్శనానికి వెళ్ళాలంటే. ఎటు పక్క నుంచి ఎటు పక్కకి వెళ్ళాలనేది మీకు కింద యారో మార్క్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ మీద, ఒకసారి అవి చూసుకోండి. ఈ షెడ్ కనపడుతుంది కదా, ఈ షెడ్లో మనం కెమెరాలు ఫోన్లు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేయాలి. అక్కడ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి తీసుకోవాలి మనం. ఒక ఫోన్కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మనం కెమెరాలు ఇచ్చేసి మళ్ళీ మనకు టోకెన్ ఇస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే మన కెమెరా మనకి ఇస్తారు, మన ఫోన్ మనకి ఇస్తారు. వాళ్ళకు మన అమౌంట్ పే చేయాలి. మేమైతే ఏం ఇవ్వకుండా లైన్లో నుంచున్నాం. భయంగా అనిపించింది నాకు. లైన్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 2 కౌంటర్ ఉంది. ఫస్ట్ కౌంటర్లో ఇవ్వడం మిస్ అయితే సెకండ్ కౌంటర్లో ఇచ్చేయాలి. సినిమాల్లో అక్కడ మిస్ అయితే ఇక్కడ వేసేయాలి అన్నట్టుగా. ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి సెకండ్ కౌంటర్ దగ్గర మేము ఇచ్చేసాం. ఇంకోండి ఇందాక నుంచి లైన్లోంచి ఇటు పక్క వచ్చి ఇటు పక్క నుంచి ఇలా పైకి ఎక్కుతాం. పైకి ఎక్కిన తర్వాత పై ఫ్లోర్లో మనకి దర్శనం జరుగుతుంది. పై ఫ్లోర్లో మనం 3 దేవుళ్ళని దర్శనం చేసుకుంటాం. ఒకటి సత్యనారాయణ స్వామి వారు. సత్యనారాయణ స్వామి వారికి ఒక పక్కన అనంతలక్ష్మి అమ్మవారు, ఒక పక్కనేమో శివుడు ఉంటారు. శివుడికి అనంతలక్ష్మి అమ్మవారికి మధ్యలో సత్యనారాయణ స్వామి వారు ఉంటారు. వాళ్ళ 3 దర్శనం పైన అయిన తర్వాత కింద ఫ్లోర్లోకి వస్తాం. కింద ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత సత్యనారాయణ స్వామి వారి పీఠం, యంత్రం ఉంటాయి. కింద ఫ్లోర్లో ఆ దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న గోపురం దగ్గర నుంచి మెట్లు దిగి బయటకు వస్తాం. గోపురంలోంచి బయటికి రాగానే మొత్తం అందరూ సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్నారు. వీళ్ళందరినీ చూసి మనం ఆగుతామా? వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్లు కెమెరాలు తెచ్చాం. ఇంకా చెలరేగిపోయాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, గోపురానికి ఎదురుగా మళ్ళీ ఇంకో మెట్లు ఉన్నాయి కిందకి దిగడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కిందకి దిగడానికి ఇంకో మెట్లు ఉంటాయి. అవన్నీ 1 by 1 మీకు తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడైతే గోపురానికి ఎదుర్కొంటూ ఉన్న మెట్లకి పక్కనే పెద్ద రావి చెట్టు ఉంది. నేను సడన్గా చూస్తే పెద్ద పొగలాగా వస్తుంది. అక్కడ చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నారు ఆ చెట్టు చుట్టూరుని, రావి చెట్టు చుట్టూరు. ఏంటి ఎంత పొగ వస్తుందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. ఆ దీపాలు ఆవు నెయ్యితో చేసిన దీపాలు అంటాయి. ఆ రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుడి విగ్రహం, నాగుపాము విగ్రహం ఉన్నాయి. ఆ విగ్రహాలకి ఆవు నెయ్యితో చేసిన దీపాలు వెలిగించి రావి చెట్టు చుట్టూరు ప్రదర్శన చేస్తున్నారు అన్నమాట. అక్కడ ఉన్న రావి చెట్టుకి ఎదురుకుంటానే ఒక షాప్ ఉంటుంది. ఆ షాపులో అమ్ముతారు అన్నమాట ఆవు నెయ్యి దీపాలు, అలాగే గోమూతి ప్రేమిదులు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇక్కడ, ఒకసారి పాజ్ చేసి చూసుకోండి వాటి ప్రైజులు ఎలాగున్నాయి ఏంటి అనేది. సో అది అయిపోయిన తర్వాత దాని పక్క నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అగరొత్తులు కూడా అమ్ముతున్నారు. అగరొత్తుల షాపుకి పక్కనే పెద్ద గోశాల ఉంటుంది. ఆ గోశాల లోపల చాలా ఆవులను పెంచుతారు. ఇది మీరు చూస్తున్నారు కదా, గోశాల లోపలికి వెళ్ళడానికి ఇది ఆ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోనే మీకు ఆవులకి ఏమన్నా పెట్టాలనుకున్నా మీకు ఇక్కడ టికెట్ ఉంటుంది. పచ్చగడ్డి అయితే ఒక 10 రూపాయలు ఉంటుంది, దానా అయితే ఒక 30 రూపాయలు ఉంటుంది. నేను పెడదామని చెప్పేసి దానా తీసుకున్నాను. ఆ దానా చూస్తే ఏదో ప్రసాదం కప్పులో పెట్టించారు. ఆ చిన్ని ప్రసాదం కప్పులో దానా 30 రూపాయలు. ఆ ఆవుకి ఏ మూలకు సరిపోద్దో కూడా నాకు అర్థం కాలేదు. ఒక ఆవుకి అయితే మనం పెట్టగలిగాం, అన్ని ఆవులకి మనం పెట్టలేకపోయాం. అది కొంచెం బాధేసింది. అది ఎంత ఆకలితో ఉందో పాపం. నేను పెట్టగానే వెంటనే లాగేసుకుంది, నా చెయ్యిని కూడా లాగేసుకోబోయింది. అప్పుడు నాకు అర్థమైంది అది ఎంత ఆకలితో ఉందో. ఒకదానికే పెట్టగలిగాం, అన్నిటికీ పెట్టలేకపోయామని ఏదోలా అనిపించింది కొంచెం. మనకంటే నోరు ఉంది, జ్ఞానం ఉంది, ఏదైనా వండుకోగలం, ఏదైనా తినగలం. పాపం వాటికి అలా కాదు కదా, ఏదైనా దొరికితేనే తినాలి, పెడితేనే తినాలి. అంటే ఇవనే కాదు, ప్రతిరోజు మన ఇంటి దగ్గర చాలా ఆవులు వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్తే మార్కెట్ దగ్గర బండి మీద పెట్టి అరటిపళ్ళు అమ్ముతారు. అందులోని కొన్ని అరటిపళ్ళు పక్కకి తీసేస్తారు. పని చేయలేని అరటిపళ్ళు, ఎవరు కొనలేని అరటిపళ్ళు అన్నీ పక్కకి తీసేస్తారు. అంటే పూజలకి గట్రా కొన్ని డాగు ఉన్నాయి గట్రా కొనరు కదా, అలాంటి అరటిపళ్ళన్నీ వాళ్ళు పక్కకి తీసేస్తారు. పక్కకి తీసేసిన అరటిపళ్ళన్నీ తక్కువ రేటుకి అమ్మేస్తారు. ఒక 50 రూపాయలకి, ఒక 30 రూపాయలకో, ఒక 60 రూపాయలకో అమ్మేస్తారు ఒక సంచితో. అవి తెచ్చుకుని పెట్టారంటే కొంచెం ఏదో
వాటి ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు. సరే అండి, గోశాల విషయానికి వస్తే గోశాలకు మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉంటుంది. కృష్ణుడి విగ్రహానికి పూజ చేస్తూ విగ్రహం చుట్టూ ఆవులు పెంచుతారన్నమాట. చల్లగా ఉంది కదని కూర్చుంటే వచ్చే దారిలో ఎర్రవరంలో కనిపించిన ఒక ఆయన ఇక్కడ కూడా కనిపించారండి. ఆయనేనండి హనుమంతులు వారు. కొండ మీద నుండి చూస్తే వ్యూ చాలా అందంగా కనిపిస్తుందండి. దూరంగా కనిపించే కొండలు, ఆ కింద ఉన్న ఇల్లులు, అక్కడ పక్కనే ఉన్న పంపా నది చాలా అందంగా కనిపిస్తాయి. వ్యూ చూడడం అయిపోయిన తర్వాత గోశాలకు పక్కనే ఉన్న సన్‌డైల్‌ని చూడడానికి అయితే వెళ్ళిపోయాం. ఈ సన్‌డైల్ ద్వారా ఎండను బట్టి టైం తెలుసుకోవచ్చు. ఈ మధ్యలో సిమెంట్ దిమ్మ కనిపిస్తుంది కదా ఏటవాలుగా, దాని మీద సూర్యకిరణాలు పడి ఆ నీడ ఎక్కడ పడుతుందో అక్కడ ఎగ్జాక్ట్ టైం తెలుసుకోవచ్చు. నేను నా ఫోన్లో టైం చెక్ చేశాను. నా ఫోన్లో చూస్తే 2:56 ఉంది. అక్కడ సన్‌డైల్ మీద చూస్తే 3:10 ఉంది. మన టైంకి సన్‌డైల్ టైంకి ఒక 15 మినిట్స్ గ్యాప్ ఉంది. ఎగ్జాక్ట్గా ఉండాలని ఏం లేదు. ఏ టెక్నాలజీ లేకుండానే ఆ రోజుల్లో ఇంత చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. వాళ్ళకి వచ్చిన ఆలోచన మెచ్చుకోవాలి. 15 మినిట్స్ అలా గ్యాప్ ఉన్నా ఏం పర్లేదు, ఎగ్జాక్ట్ టైమే వస్తుంది. పెద్ద డిఫరెంట్ ఏం లేదు కదా. దీన్ని నిర్మింపజేసిన వారు పేర్లు అయితే చాలా పొడుగు ఉన్నాయండి. చదవడానికి అయితే ట్రై చేస్తాను. దీన్ని నిర్మింపజేసిన వారు శ్రీ రాజా శ్రీ ఈనుగంటి వెంకటరాజు గోపాల రామసూర్య ప్రకాశరావు బహదూర్ జమీందార్ గారు. దీనిని నిర్మించిన వారైతే దైవజ్ఞ సార్వభౌమ బ్రహ్మశ్రీ శ్రీ పీడమర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు. అందరూ క్షమించాలండి, వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల పార్ట్ 2 చేయాల్సి వస్తుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేసామో తిరిగి పార్ట్ 2లో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చూసి ఆదరించినట్టుగానే ఆ వీడియోని కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కుదిరితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.